గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ఎవ్రీడే విత్ జీసస్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడు, ఉదయ కాల ధ్యానం కొరకు విలాప వాక్యం గ్రంథం 3వ అధ్యాయంలో భక్తుడు పడుతున్న పరిస్థితిని, తను పడుతున్న బాధ, శోధన, శ్రమని, ఆ పరిస్థితుల్లో తనకి దేవుని పట్ల ఉన్న అపారమైన నమ్మిక, విశ్వాసాన్ని మనం ధ్యానం చేస్తాము. దాన్ని బట్టి మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుందామని ప్రేమతో మాట్లాడుతూ ఉన్నాం. ఈ 3rd అధ్యాయానికి వచ్చేసరికి ఫస్ట్ వచనంలో ఈ యొక్క భక్తుడు తనను తాను ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు చూస్తే గనక, బాధ అనుభవించిన నరుడను అని పరిచయం చేసుకున్నాడు. అంటే ఐఎమ్ నాట్ జస్ట్ కామన్ మ్యాన్. నా లైఫ్ లో చాలా శ్రమలు వచ్చాయి, చాలా బాధమైన ప్రయాణం చేశాను అని చెప్పి ఆ నెక్స్ట్ వచ్చిన అన్నింటిలో కూడా తన పడిన బాధని వ్యక్తపరుస్తూ ఉంటాడు. వ్యక్తపరుస్తూ మనకు కాస్త కిందకి వెళ్ళేసరికి అంటాడు అక్కడ 22nd వచనంలో, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనం నిర్మూలము కాకున్న వారము అంటాడు. అంటే దేవుడు కృప కలిగిన వాడు, ఆయన మనం ప్రేమిస్తున్నాడు గనుక, వాత్సల్యత అంటే ప్రేమ, ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు గనుక ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుస్తూ ఉంది కాబట్టి మనం నిర్మూలము కాల. వి డిడ్ నాట్ గో అవే, వి డిడ్ నాట్ కంప్లీట్ అవర్ లైఫ్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. మాత్రమే కాదు కానీ కాస్త కిందకి వెళ్ళేసరికి, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. ఈరోజున ఇంత బాధలో ఉన్న ఈ వ్యక్తి అంటున్న మాట, దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, ఆయన అనుదినము నూతనంగా ప్రేమించేవాడు, అనుదినము వాత్సల్యత చూపించేవాడు అని చెప్పి తన యొక్క పరిస్థితుల్లో దేవునిపై ఘనమైన విశ్వాసాన్ని, నమ్మికని కలిగిన మాటలు మనం చూస్తావు. ఈ రోజున ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ లైఫ్ ప్రయాణము ఎలా జరుగుతున్నప్పటికీ, ఎన్ని ఒడిదుడుకులు వెళ్తున్నప్పటికీ, ఎన్ని నిందలు, అవమానాలు నువ్వు ఫేస్ చేసినప్పటికీ భయపడవద్దు. ప్రభు వాత్సల్యత నీ ఎదుట నిలకడగా ఉంది కాబట్టి, నూతనంగా ఉన్నది కాబట్టి, ఉన్నతంగా ఉంది కాబట్టి రోజు నేను బతుకున్నాను, నువ్వు బతుకున్నావు. Until and unless we are alive, there are chances to survive and there are chances to win. భయపడవద్దని, ఈ ప్రాసెస్ ని, ప్రభువుని పూర్తిగా నమ్మాలని ప్రేమతో మనం చేస్తా ఉన్నాం. దేవభక్తుడు ఇంకా కిందకి వెళ్ళేసరికి 31st వచనం అంటాడు అక్కడ, ప్రభువు సదాకాలం విడనాడు. He will not live forever. ప్రభు సదాకాలం విడనాడు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆ 25వ వచనంలో ఆయన దయచూపువాడు అంటాడు. తర్వాత 26వ వచనంలో, నరుడు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించిన రక్షణ కొరకు ఓపికతో కనిపించడం మంచిది. ప్లీజ్ ప్రియమైన సహోదరి సహోదరు, ఓపికతో కనిపించు. దిస్ ప్రాసెస్ విల్ కమ్ టు ఎన్ ఎండ్. నీ అనుభవాన్ని అనేక మేలుకరంగా తెలియపరిచిన రోజున దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. నీ జీవితంలో త్వరగా వచ్చిన కాక.